ప్రార్థన ఆరంభించుకున్నాము. తండ్రి అయిన తండ్రికి, కుమారుడైన తండ్రికి, ఆత్మ అయిన తండ్రికి, ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు గాలి అందు ఉన్నట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావం ఆయనకి కలుగునుగా. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పర్వతం తండ్రి, రోజు మాకు దారుణంగా అనుకరించిన దానకత్వమైన మా దేవ, యోగి కాల సమయంలో ప్రభు నీ పాదల చింతకు ఆకర్షించుకున్న బలవంతులైన మా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభు ఆత్మతో సత్యంతో ఆరాధించటకు మాకు సహాయం చేయండి దేవ. ఆది నుండి అంత వరకు పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆత్మ నడిపింపును మాకు మెండుగా అనుగ్రహించండి తండ్రి. అన్నిటి ద్వారా మీరు మహిమనుకున్నాడు దేవ. నేటి దినమున ప్రభు పెళ్లి కుమారైన మీరు తండ్రి నడపవచ్చుగా పరిశుద్ధాత్మ దేవ, మీరు మమ్మల్ని ఎట్టి రీతిగా తండ్రి సిద్ధం చేయ మన ప్రభు తలంపు, మన ఆలోచన ఉద్దేశం కలిగిన మన రీతిగా మమ్మల్ని మా ఆత్మను సిద్ధపరిచి అలంకరించండి. మీరే ఘనతని మహిమ ప్రభావంలో ఆత్మను పొందుకోండి. అందుకని ముఖ్యంగా మీ సన్నిధిని త్రిత సన్నిధిని బలంగా ఇచ్చి మేమి దేవ దైవజంగా ప్రవక్త పర్వత పరిశుద్ధుల ఆత్మని నడిచండి. దేవతల సంచారం వచ్చండి, మనకి దేవతలుగా వచ్చండి. మీరే మహిమ అనుకోని మన ప్రభ మన తండ్రి గొప్పదైన తండ్రి యేసయ్య అజ్ఞానభావంతో మమ్మల్ని తీర్చి ఆశీర్వదించమని మరుడు గలమైన యేసునామమున ప్రార్థన వచ్చిన పరమ తండ్రి ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిద్దాము. తెలుగు క్రైస్తవ కీర్తనకి 12వ పాట. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, ఆ స్థితియుంచుము నెరవేరు పర్యంతము నా తండ్రి, ఆ స్థితియుంచుము నెరవేరు పర్యంతము నా తండ్రి, దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి, దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. తెలుగు కీర్తనలోని 72వ పాట కొంచెం మనం తీర్చాను. పాట 22 చరణం నుంచి 28 వరకు పాడతాం. మనోవిచారము కూడదు నీకు మహిమత
మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను పగవారి యత్నములు చూచి పక్క పక్క నవ్వుచుండుము పగవారి యత్నములు చూచి పక్క పక్క నవ్వుచుండుము తెగ నరుకున్నది నీలో ఉన్నది తెగ నరుకున్నది నీలో ఉన్నది నెమ్మవాడుము శూరుని వలెనే నెమ్మవాడుము శూరుని వలెనే మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను పగవారు వాని చేయుటకై పట్టుకొందురు అయినను నీవు పగవారు వాని చేయుటకై పట్టుకొందురు అయినను నీవు ఎగిరిపోదు గనుక వారు ఎగిరిపోదు గనుక వారు ఏమియు చేయలేరు నిన్ను ఏమియు చేయలేరు నిన్ను మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను వెలుగు దూత వలె సైతాను కలలో మాటలాడును వెలుగు దూత వలె సైతాను కలలో మాటలాడును పలుకును రూపును బట్టి అతనిని పలుకును రూపును బట్టి అతనిని పారాలోలము పారిపోవును పారాలోలము పారిపోవును మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను సాతానును మృత్యువును పాపశాపాదులను గెలిచి తిని సాతానును మృత్యువును పాపశాపాదులను గెలిచి తిని నా తర్వాత వీటిని గెల్వా నా తర్వాత వీటిని గెల్వా నా సభకు సత్తువనిచ్చితిని నా సభకు సత్తువనిచ్చితిని మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను నీకు తెలియకుండా నిన్ను నేలను పడవేయును సైతాను నీకు తెలియకుండా నిన్ను నేలను పడవేయును సైతాను ఆ కార్యము నీ అపరాధ ఆ కార్యము నీ అపరాధ మయ్యుండదు క్షమియంతును నేను మయ్యుండదు క్షమియంతును నేను మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను మరలా ఆ స్థితి తట్టు నీవు మరలా రాదు మరలిన ఎడల మరలా ఆ స్థితి తట్టు నీవు మరలా రాదు మరలిన ఎడల బురదను కడిగిన జీవి మరలా బురదను కడిగిన జీవి మరలా బురదను పొరలిన దుస్థితి ఆపును బురదను పొరలిన దుస్థితి ఆపును మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను దినాక్రమాన శాంతి గుణంబులు దినాక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చు చుందును దీనులకిచ్చు చుందును మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను అలా క్రైస్తవ కీర్తన నుండి 46వ పాట క్రైస్తవ సంగమ కొలిచార పాడు 19 నుంచి పాడు క్రైస్తవ సంగమ ఘన కార్యములు చే
క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదవు తెలుసునా, లెక్కకు మించిన వ్యాఖ్యాన పత్రిక లిక్కడనే నేర్చు తెలుసునా, లెక్కకు మించిన వ్యాఖ్యాన పత్రిక లిక్కడనే నేర్చు తెలుసునా, అక్కడ మాలిన అన్ని ప్రశ్నలకును ఇక్కడనే సొడ్డు తెలుసునా, గ్రగ్గు నానమ్మాది తెలుసునా, జ్ఞానమునకు వృద్ధి తెలుసునా, లెక్కకు మించిన మొక్కుబడుల సరుకు ఇక్కడకే వచ్చు తెలుసునా, లెక్కకు మించిన మొక్కుబడుల సరుకు ఇక్కడకే వచ్చు తెలుసునా, మొక్కుబడుల సొమ్ము ఒక్క దేవుని సేవకు ఉపయోగపడునని తెలుసునా, అక్కడ తీరును తెలుసునా, లెక్క వలన మహిమ తెలుసునా, ఎక్కడ నీవున్న అక్కడకే జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా, ఎక్కడ నీవున్న అక్కడకే జనం ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా, చక్కని నీ మాట సబబుగానున్నట్లు సర్వజనులందరూ తెలుసునా, ధిక్కరింపలేరు తెలుసునా, వెక్కిరింపలేరు తెలుసునా, మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన సాయం తెలుసునా, మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన సాయం తెలుసునా, బ్రతికి ఉన్న నీవు బ్రతికిన వారితో బలముగా తిరుగుదువు తెలుసునా, విలువగల పని జరుగు తెలుసునా, హిందూ దేశములోనే తెలుసునా, ప్రతి దేశమందున బ్రాడ్కాస్టులు ఉండి వార్తలు వినిపించు తెలుసునా, ప్రతి దేశమందున బ్రాడ్కాస్టులు ఉండి వార్తలు వినిపించు తెలుసునా, మతి లేక దయ్యాలు మాటి మాటికి పడును ఇదియో కూడా నీకు తెలుసునా, పాటు పాటలకు ఏడ్చను తెలుసునా, అదియో కూడా నీకు తెలుసునా, దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు నిట్టాముగవాడును తెలుసునా, దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు నిట్టాముగవాడును తెలుసునా, ఏ వస్తువైనాను ఏ జీవి అయినాను సేవకు ఉపయోగమే తెలుసునా, నీ వలే పని చేయు తెలుసునా, నిశ్చయ విధియాన్ని తెలుసునా, క్రైస్తవ సంగమా ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా, క్రైస్తవ సంగమా ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా, క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదవు తెలుసునా, మధ్య చదువుకున్నాము యెషయా గ్రంథము 60వ అధ్యాయం చదువుకున్నాము. యెషయా గ్రంథము యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదలుపెట్టి చివరి వరకు చదువుకుందాం.
నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నీకు యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని నీ వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనొచ్చు పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనుల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చేదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చేదరు. యెహోవా స్తోత్రమును ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గోరెమందరాన్ని కొనును, నెబోయెతు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. నా శృంగార మందిరంలో నేను శృంగారించుదను. మేఘము వలెను ఎగరి గువ్వల వలను గూళ్లకు ఎగసి వచ్చి నీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి నీ కుమారులు తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొచ్చినవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులను ఉపచారం చేయుదురు. ఎలాగగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సవంతో రమింపబడినట్లు నీ ద్వారములు రాత్రి పగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనాలని జనమైనను రాజ్యమైనను నిలవదు. అటు జనములు నిర్మూలం చేయబడును. నా పరిశుద్ధాలకు అలంకారం నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను నీ వద్దకు తేబడను. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. నేను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడదరు. నేను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటం లేదు. నేను శాశ్వత సౌభాగ్యశాలిగాను బహుతరములకు సంతోషకారముగాను చేసినాను. యెహోవా నాకు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడను నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇద్దరికి ప్రతిగా బంగారమును తెచ్చుతున్నాను, ఇనుములకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్ళకు ప్రతిగా ఇనుమును తెచ్చుతున్నాను. సమాధానం నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమిస్తున్నాను. ఇక్కడ నీ దేశంలో బలాత్కారమైన మాట వినబడదు, నీ సరిహద్దుల పాడని మాట కానీ నాశనమైన మాట కానీ వినబడదు. రక్షణే నీకు ప్రాకారంలోనియు ప్రఖ్యాతి నీ గుమ్మంలోనియు నీవు చెప్పుకోలేవు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలిగించటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు ఇష్టమైన వెలుగవును. నీ దేవుడు నీకు భోజనముగా ఉండడు. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండడు. నీ దుఃఖ దినములు సమాప్తములను, నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నన్ను నేను మహింపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంలో శాశ్వతంగా స్వతంత్రించుకుందరు. వారిలో ఒంటరి లేనివాడు 1000 మందగును, ఎనిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నాకు నేను తగిన కాలంలో ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడి పరిశుద్ధ వాక్యం గురించి ఆశ్రయించుగాక. సన్నిధికారం జరిగించుకున్నాము. ప్రభు సన్నిధి మోకరించి ఆయన మందరం రోకెదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దైవలక్షణ స్తుతి. దేవా, అనాది దేవా, నీకు స్తోత్రములు. నిన్నెవరు కలుగజేయలేదు, నీ అంతటి నీవే ఉన్నావు. సృష్టింపబడకుండా ఉన్న దేవా, ఈ నీ గొప్పతనమునకు అనేక స్తోత్రములు. అనంత దేవా, నీవు ఎల్లప్పుడూ ఉండగల దేవుడవు గనుక నీకు నిత్యమంగళ స్తోత్రములు. నీవు ఎల్లప్పుడూ ఉండువాడవు గనుక నీకు అనంత స్తోత్రార్పణలు. ఆమేన్. పరమదేవని వందనాలు భక్తితో గైకొను జనులకు, నిరతమును కృపా నిలచియుండును. యెహోవా నీతి తరముల పిల్ల
త్రియేక దేవుడైన తండ్రి సాతాన్ని ఎదిరించాలని నీ వాక్య గ్రంథంలో రాయించినాం. ఇదిగో ఇప్పుడు ఈ సన్నిధానం వాటిని ఎదిరించున్నాం. మా ఎదురు వల్ల సైతానికి వేదన నిస్సుగా కలిగించుము. మా ఎదురు వల్ల నీకు మహిమా సాగములు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తుల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించుటకు నీ సర్వశక్తుల నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చినాని లూకా 10వ అధ్యాయంలో రాయించినాం. కాబట్టి మా తండ్రి అధికారాన్ని మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొంటున్నాం. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో సర్వలోకంలో రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో సర్వలోకంలో ఆదరించుతూ ఆయనపరిచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో త్రియేక దేవుడి నామంలో గాలిలోకంలో బంధకంలో నమో సాతాన అనుచరులారా, దురాత్మల సమూహంలారా, దెయ్యంలారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్మల్ని ఎదిరించుతూ గద్దించినాం కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుడి నామంలో మీకు ఆజ్ఞాపించున్నాము. ఓ సైతానా, ఆదికాలం నుండి మా ప్రభు వచ్చే వరకు నిరీక్షణ సంఘమును పడగొట్టకు నీవు ప్రయత్నాలు చేసినావు. నీ ప్రయత్నంలో నెరవేరలేదు. నిరీక్షణ సంఘము మా ప్రభు వచ్చే వరకు ఉన్నదా లేదా? నీ వల్ల ఏమవునని నీ దుష్ట ప్రయత్నములు మనుషుల చేత చేయించుతున్నాము. మమ్మల్ని అంటాం కానీ ఇంకా మార్పు రాలేదు. నీకు మార్పు లేనిదే మంచి కార్యం ఎట్లు చేయగలరని మమ్మల్ని అంటున్నావు. నీకు మార్పు లేనిదే మాకెట్లు చెప్తున్నావు. నీకు మహామార్పు ఉన్నదా ఏంటి? పరిచయ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు కనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నా. ఇది రాకడ వరకు వచ్చింది. ఆ తర్వాత మేము నీకు కనబడే మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాన సర్పమా సర్వకారిని అందస్వంతో కూడిన చావు నీకు, నల్లని బాధించిన పడిన రాత్రులు పడిన శిక్షలు పైబడి నీకు, యోప్రదేశ్ నల్లల అద్భుతంగా కలిగిన దుర్గతి కలిగి విజ్ఞప్తి పత్రిక వెల్లడించుకున్న కంపము భీతి కలిగి ఏడేస్తారు మాడతానికి హింస నీకు, కర్మగతం యుద్ధం కాడ నీకు, కడతలను గుంగే వటికాయ నీకు, అగ్నిగుణమాలని రాసి నీకు. నీతో కను ఆడించెదవా, లోకమును పీడించెదవా. నీతో కను ఆడించెదవా, లోకమును పీడించెదవా. మాకు మా ప్రభువు తోడు, మాకు మా ప్రభువు తోడు. నీకు నీ మోకకు కీడు, నీకు నీ మోకకు కీడు. జయము జయము యేసు రాజా, జయము సంఘమునకు నీకు. లయము లయం ఓ సాతానా, లయము లయం ఓ సాతానా. లయము లయ్యాల గుంపునకు, లయము లయ్యాల గుంపునకు. జయము జయము యేసు రాజా, జయము సంఘమునకు నీకు. సమర్పణ ప్రార్థన. నా జన్మము నా బ్రతుకు ఎంత పవిత్రంగా ఉన్నానో, మరణ సమయమందు పరలోకమునకు నేను సిద్ధం కాని ఎడల మా ఆయుష్ అంతయు వ్యర్థమే. ఒకవేళ నేను మరణ సమయమందు సిద్ధంగా ఉన్న ఎడల మోక్ష ప్రవేశము కలిగించుకునే ధన్యత కలదు. అంతకన్నా మించిన అంతస్తుగల మరి ధన్యకాలం కలదు. ఆ కాలమునకు, ఆ రెప్పపాటు కాలమునకు మా ప్రభు యొక్క రెండవ రాకడకు నేను సిద్ధపడని ఎడల భూమి మీద శ్రమలు అనుభవించటకు మిగిలిపోదును. నేను అంతకాలము భక్తిగా బ్రతికి అన్నీ నమ్మి రెండవ రాకడ నమ్మకయు నమ్మినను సిద్ధపడకయు నన్ను ఎడల నాకు ఎంత దౌర్భాగ్యత దాపరించును. భక్తిగల జీవనము, భక్తిగల మరణము, సజీవుల గుంపులో చేరవలసిన ఆరోహణము మా ఎదుట పెట్టి ఉన్నావు కనుక నీకు స్తోత్రములు. లేని ఎడల మా బ్రతుకు వలన నీకు ప్రయోజనమేమి? ఇట్టి ప్రయోజనం లేని స్థితి నాకు రాకుండా చేయగల తండ్రి నీకు స్తోత్రము. ఆమేన్. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవ యాగముగా నీచెదవా, సజీవ యాగముగా నీచెదవా, నీచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. ప్రార్థనలు. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినాము గనుక రాకడలో ఎత్తబడదమను సంతోషముండును. అయితే జాగ్రత్తగా ఉండవను, లేకపోయినా స్థితి తగ్గిపోవును. ఉదాహరణ,
చీకట్లో వెలిచిన కుర్వానితో పెద్దవారు లైట్ ఉన్నను జాగ్రత్తగా నడవమని అందరు. అంతేకాదు గాలి వల్ల లాంతరు ఆరిపోవచ్చును కనుక లాంతరు ఉన్నాను అది ఆరిపోకుండా నడవాలి. మహాపరిశుద్ధుడైన ఓ తండ్రి, నేను ఎత్తబడి వాళ్ళ నుండి నిమిత్తం చేసిన ఈ శుద్ధి ప్రార్థనని ఆలకించినవన్న వచ్చిన ఆనందించిన అన్ని మేళ కంటే గొప్ప మేలైన ఈ మేలు నిమిత్తమై కృతజ్ఞతతో స్తుతించున్నాను. ఈ స్తుతి వలన కలిగే ఆనంద దీపము ఆరిపోకుండా చేయటమని నేను నమ్ముచున్నా. ఈ గొప్ప కార్యం నాలో పరిశుద్ధాత్మ వలన రాకడి వరకు నిలిచినని జరుగునని నిరీక్షించుతున్నాను. ఆమె ప్రతివాని మతికి రాకడ ధ్వని వినిపించుమో రాజా క్షితి నిమిత్తం ఇదియే ప్రార్థన క్షితి నిమిత్తం ఇదియే ప్రార్థన స్తుతి చేతుమని కరుణీనంబుల్ స్తుతి చేతుమని కరుణీనంబుల్ వరగారానున్నా యేసు త్వరగాని రమ్ము తండ్రి. ప్రకటన రాసి చెప్తాను. ప్రకటన 16:15-16. ప్రభు చెప్పినది, ఇదిగో నేను కావలే వచ్చున్నాను. తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తన దేశమును చూతురేమో అని వెనుకగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ప్రకటన 17:14. దూత చెప్పినది, మీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతులు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును. సంగమంతాయు వృద్ధి చెందాగా తండ్రి పొందు పుత్రుడుందు ఆత్మ పొందు నిత్య కీర్తి హల్లెలూయాలు హల్లెలూయాలు ఆమేన్. ఇలాంటివి ఏది ఉంటాయి కదా, అది పోయిందాక అసలు కళ్ళు మూసుకుని ధ్యానం చేయించుకున్నాము. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామాన్ని వందనం చెల్లించుకున్నాను మా తండ్రి. ఇగో కేవలం మీ అత్యంత కృపను బట్టి ఇగో నేడు దినం రీతిగా సజీవులకు నుంచి తండ్రి నాన్న పాలించేందుకు ఆకర్షించుకున్నాం. నీ శక్తిని బట్టి నీ బలాన్ని బట్టి నీకే వేదనాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి నాయన యేసయ్య, మీరు సర్వలోకంలో దృష్టించే దేవుడు, సర్వంలో సర్వమైన దేవుడు, సర్వంలో మీరు తండ్రి నివసించే దేవుడు అయి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి ఉదయ కాల సమయంలో ఇదిగో దేవా సర్వశక్తి మంత్రము ఇదిగో తండ్రి నాయన ప్రభా మమ్మల్ని తండ్రి ఎట్టినాయన ప్రభా నాయన తండ్రి శ్రమలో నుండైనా వ్యాధిలో నుండైనా తండ్రి మరణం పొందినప్పటికీ తండ్రి పాతాళంలో ఉన్నప్పటికీ మీరు తండ్రి మమ్మల్ని లేవనెత్తగల శక్తిమంతుడై ఉన్నారు. మీకు స్తోత్రం నాయన. మరి దేవా అంత శక్తివంతుడు బలవంతుడై మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా యేసయ్య. మరి తండ్రి శక్తిహీనమైన మమ్మలను తప్ప మీరు ప్రేమించడం తండ్రి ఈ శక్తిహీనమైన మమ్మలను తిరిగి ఆ శాశ్వత నివాసము చెంతకు ప్రభా తోడుకొని వెళ్ళటకు బలవంతులుగా శక్తివంతులుగా ప్రభు పరిచయించున్న నీ శక్తిని బట్టి నీ ప్రేమను బట్టి నీ నిత్య సహవాసం చూడడానికి మీరు కలిగిన ఆశను బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను మా దేవ మా తండ్రి. నీకు వందనాలు స్తోత్రమైన ఈ సురక్షితమైన రెక్కల చాటులో ఉన్న ప్రతి ఒక్కరిని ఏ తెగులు కూడా సమీపించినట్టుగా దేవా నన్ను ఏ తెగులు సమీపించకుండానే కాపాడించిన మా తండ్రి. నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను దేవా మా తండ్రి. స్తుతులకు పాత్రలు స్తోత్రాలు తండ్రి. నీవు తలుపు వేయగా తండ్రి ఎవరు తీయగలరు, మీరు తలుపు తీయగా ఎవరు వేయరు కాబట్టి తండ్రి దేవా సమస్తమును తండ్రి ప్రభా తండ్రి యేసయ్య సమస్తాధిపత్యము మీరే దేవా, సమస్త అధికారం మీరే, సర్వాధికారి మీరే అంచు ఆ ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. స్తోత్రం నాయన.
మరి ప్రభు ఇదిగో తండ్రి సర్వాధికారి ప్రభు అయితే దేవుని వైపే సర్వశక్తిమంతుడి వైపే మన దృష్టి నిలుపుదాము తండ్రి. ఆనాడు నాయన హనోకు నీతో నిత్యము అనుదినము ప్రభు 365 తండ్రి దీర్ఘకాలము తండ్రి 365 సంవత్సరములు నీతో నడిచి ప్రభు అన్ని సంవత్సరములు అన్ని దినములు నీతో నడవటం నీతో నడిచే అనుభవము తండ్రి ఎంత గొప్పది దేవా ప్రభు. మరి ఆదాము సంగతి చూస్తే దేవా ఇదిగో నన్ను నీతో నడిచే అనుభవము ఉన్నట్టుగా మేము గ్రంథంలో చదవలేదు కానీ తండ్రి ప్రభు తండ్రి నీతో సహవాసము ఆయన ప్రభు దినదినము ఉండాలని మీరు తండ్రి ఆశిస్తున్నారు. ప్రతిదినం మా చల్లరిపోతాను తండ్రి చల్లరిపోట సమయంలో సాయంకాల సమయంలో ఆదామవులతో తండ్రి మీరు సహవాసం చేస్తున్నట్టుగా మేము అలా తండ్రి చదువుకున్నాము దేవా ప్రభు. ఆయన తండ్రి మీతో సహవాసం చేసినప్పటికీ తండ్రి యథార్థమైన స్థితి మరి ఆదామవ్వల నాడు లేదేమో దేవా. ఆచార భక్తి విధంగా లేకపోతే నామకార్థకంగా వారు మీతో తండ్రి ప్రభు నేను తండ్రి తక్కువ అనిగా శక్తిహీనంగా లేకపోతే దేవా తండ్రి నాయన ప్రభు నేను తక్కువ అనిగానే ప్రభావాలు చూచినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నీ వంటి గౌరవభావము నీ మాటకు లోబడేటువంటి తండ్రి అవిధేయత గుణము వారిలో లేదు తండ్రి. మీరు అది పరీక్షించటకే నా బిడ్డలు ఆదామవ్వ మాట వింటారా లేదా అని ప్రభు పరీక్షించటకే వారిని పరిశోధించటకే తండ్రి అటు రీతిగా తండ్రి చెట్టు వేసే పండుగ పెట్టి ప్రభు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చావు. ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చావు తండ్రి. అవును దేవా ఒకే ఒక ఆజ్ఞను తండ్రి ప్రభు వారు పాటించి ఉంటే తండ్రి యేసయ్య వారు తండ్రి జీవవృక్ష ఫలాలు కూడా భుజింప నిచ్చుదురేమో తండ్రి. మీరు కాదు దేవా ఆ పరిశోధనలో ఆ పరీక్షలో వారు విఫలమై దేవా ఇదిగో జీవవృక్ష ఫలాలు కూడా తింటారు. మీరు తండ్రి ఏదైనా తోట నుంచి వెలగొట్టబడ్డారు చెరువు అగ్నించేవాను మరి అడుగా మీరు కావాలిగా వచ్చేవారు ఆయన. కాబట్టి తండ్రి యేసయ్య తండ్రి నీ వందనాలు స్తోత్రం ఆయన. మీతో సహవాసం చేసే ప్రతి ఒక్కరు కూడా తండ్రి గౌరవ భావంతో విధేయతతో ప్రభు అందుకే మా దైవజనులు మానుష సిద్ధాంతంగా ఆయన మీతో చెప్పినది చేయండి ఆ యోహాను 2:5 ఉన్నట్టుగా తండ్రి మీరు చెప్పినది చేయాలి. కాబట్టి దేవా తండ్రి వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులైమాట తండ్రి వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులైమాట ఈ 3 పనులు చేయవాడే పరలోక వాస్తవ్యులు అని అన్నాం తండ్రి. యేసయ్య నీకు వందనాలు స్తోత్రములైనా స్తోత్రం ప్రభు. ఇదిగో తండ్రి వినాలన్నా విశ్వసించాలన్నా ఆజ్ఞకు విధేయులై ఉండమన్నావు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు నీతో సహవాసం చేసినప్పటికీ తండ్రి నీకు విధేయత చూపలేకపోయారు దేవా ఆదామవ్వలు తండ్రి. అట్టి ఇబ్బంది తండ్రి దుస్థితి మాకు వద్దు తండ్రి యేసయ్య నాయనా. ఇగో ప్రభు నీ మాట వినేవాడే నీకు గొప్పమైన వాడన్నావు తండ్రి. బలించేవాడు కంటే నన్ను వినట నన్ను ప్రభు శ్రేష్టమైనదని ఇచ్చావు దేవా. నువ్వు బలిని కోరట్లేదు కానీ దేవా మా విరిగి కలిగిన మనసులే మా తగ్గింపు స్వభావమే తండ్రి విధేయత కాబట్టి దేవా మేము ఏంటి కదా తండ్రి రీతిగా విధేయతగా నిన్ను దుఃఖపరుస్తున్నాము. నీ పరిశుద్ధాత్మను నన్ను ఆహ్వానించి మరలా నీ ఆత్మను దుఃఖపరుస్తున్నాము. మేము గౌరవం లేక తండ్రి ఇదిగో ప్రభు నీకు విరుద్ధమైన కార్యం ఏమైనా చేస్తున్నామేమో విరుద్ధమైన తలంపులు ఏమైనా కలిగి ఉన్నామేమో తండ్రి. నేను అడిగిన వరకు నేను అడిగిన వరకు ప్రభు మా పనిలో మా ప్రయత్నంలో తండ్రి నీకు తండ్రి నీ పరిశుద్ధాత్మకు తండ్రి దుఃఖం కలిగించే పనులు తండ్రి ఇతరులకు తండ్రి నేను దుఃఖం కలిగించే పనులు మేము ఏమైనా చేస్తుంటే ప్రతిదాన్ని మేము ఒప్పుకోవాల్సిన వారు ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభు ఇదిగో తండ్రి నేడే నీ రాకునైతే మేము తండ్రి ఎట్టి స్థితిలో ఉన్నాము మా ఆత్మ మా హృదయం ఎట్టి స్థితిలో ఉన్నదో కాబట్టి దేవా తండ్రి యేసయ్య మమ్మల్ని మీరు నాయన తండ్రి దేవా నీ రక్తంతో కడిగి శుద్ధి చేయటకు ఆశకరంగా ఉన్నాను కాబట్టి దేవా నీకు వందనాలు స్తోత్రము నాయన. తండ్రి ప్రభు ఇదిగో మేము తండ్రి ఎప్పుడైతే ఒప్పుకుంటామో తండ్రి మీరు పరిహరించటకు తండ్రి శుద్ధి చేయటకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దేవా తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన.
ఎవరి కాల సమయంలో ప్రతి ఒక్కరిని దృష్టించినందుకు నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని పావన రక్తంతో మరలా కడిగి పావనపరచండి, పవిత్రపరచమని వేడుకొచ్చున్నాం తండ్రి. స్తోత్రం నాయన. దేవానికి వేలాది స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా దేవా తండ్రి. ప్రతి ఒక్కరిని నీ ఆత్మబలంతో ఆత్మశక్తితో ఈ పరిశుద్ధాత్మ తండ్రితో పూర్ణంగా నింపివేయింది దేవా తండ్రి. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా దేవానికి వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం దేవా వందనాలు. ప్రతి ఒక్కరిని అలంకరింప చేసిన తండ్రి స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా ఆత్మీయ అలంకరణతో నాయన ప్రభా సిద్ధం చేసిన తండ్రి స్తోత్రం ప్రభా. ఇది తండ్రి మీరు అక్కడి వరకు దేవా తండ్రి ప్రభా నీ సన్నిధిలో తండ్రి నిత్యం సహవాసం చేసే బిడ్డలకు ప్రతి ఒక్కరు నెలకొలకు దయచేయమని మనం అడగవలసిన మనమేనాము. ప్రతి దేవుడు కూడా దేవా మా శరీరంకి రీతిగా మేము శుద్ధి ఆహారం పెట్టుచున్నాము దేవా. అట్టి రీతిగా మేము తండ్రి ఆత్మీయ రీతిగా మేము శుద్ధి కావాలి. నా వాక్యంతో నింపబడాలి. నీవు చెప్పే మాటలతో మా హృదయాన్ని మనస్సుని ఆత్మని నింపుకోవాలి దేవా తండ్రి. స్తోత్రం చెల్లించుకున్నాము దేవా వందనాలు ప్రభా. పరిశుద్ధులు శక్తిమంతులు తండ్రి నేర్దిన మా కొరకు మీరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు ప్రభా. వాటిని నేను ప్రభా నెరవేర్చని దేవాన్స్ ప్రభుని అడుగుదాం తండ్రి. ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. నీతో నడిచే అనుభవం ఉంటే హనుకు నీతో నడిచే అనుభవంగా ఉండి నీకు ఇష్టడై ఉన్నాడు దేవా. విశ్వాసం కలిగి ఉండి తను నీకు ఇష్టడై ఉన్నాడు దేవా. కాబట్టి అతను లేకుండా భూమి మీద లేకుండా నీ వద్దకు కొనిపోబడిన అన్నట్టుగా మేము చదువుకుంటున్నాం తండ్రి. విశ్వాసం కలిగి ఉండి నీకు ఇష్టంగా ఉండటం వల్ల తప్పకుండా మీరు తండ్రి మమ్మల్ని ఒక రోజున తండ్రి అక్కడ సమయంలో అప్పుడు మమ్మల్ని తండ్రి తీసుకువెళ్ళనై ఉన్నాను. కాబట్టి అటు విశ్వాసంతో మమ్మల్ని బలపరచుదేవని మమ్మల్ని ప్రభుని అడుగుతా. ఈ లోకంలో ఎన్నో దుర్వార్తలు, ఎన్నో గలిబిలి పరిస్థితులు, ఎన్నో తండ్రితో ప్రభు భయం కలిగించే, ఆందోళన కలిగించే తండ్రి తండ్రి నిరాశ కలిగించే నీపై తండ్రి సందేహం కలిగించే వార్తలు అయినప్పటికీ దేవా యోబు అన్నింటినీ పోగొట్టుకున్నా దేవుడు మేలు చేయడానికి మాత్రమే కీడు చేయడు దేవుడు కాదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిన యెహోవాకే స్తోత్రం కలుగుగాక. అప్పుడు తల్లి లోకంలో ప్రతి ఒక్కరికి జననము మరణము అన్ని నీ చేతుల్లో ఉన్నారు ప్రభా. ఇప్పుడు కొండలు చేసిన కుమ్మలవానికి కొండ మీద అధికారం లేదా తండ్రి. అది నా కలహీనత కాలం లేదా ఘనత కాలది ఆ కుమ్మడివాడి చేతిలో ఉన్నది. అటు రీతిగా మీరు కరుణించిన వారిని కరుణిస్తానన్నావు. కాబట్టి నేను నిశ్చితంగా కనుక్కోలో ఉన్నది తండ్రి మీరు చేస్తాం. కాబట్టి దేవా నీ మీద సనుగు, నీ మీద విసుగుదల, విశ్వాసం, సందేహం, అనుమానం తండ్రి ఇవన్నీ కూడా పాపంలో దేవా. కాబట్టి దేవా వేమి ఉండకున్నట్లుగా తండ్రి నీ మీద పరిపూర్ణ విశ్వాసం మాకు దయచేయండి తండ్రి. మీరు పక్షపాతి అని దేవుడు కాదు, న్యాయస్థులు కానే కాదు తండ్రి, న్యాయవంతుడు. ప్రతి ఒక్కరి విషయంలో మీరు తండ్రి మీరు కృపాకాలం ఇస్తూ గడువులు మాకు అవకాశం ఇస్తూ అంచె తీర్పు వరకు ప్రతి ఒక్కరి ఓర్పు కలిగి ఉండి ప్రభా ప్రతి ఒక్క ఆత్మ పరలోక మోక్షం చేరాలని మీరు తండ్రి ఆశిస్తున్నారు. ఒక ఆత్మ నరకంలో నశించిపోవటం మీకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు లోకం ఎంతగానో ప్రేమించారు. లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూనే ఉన్నారు. కాబట్టి దేవా మీ ప్రేమను బట్టి మా ప్రేమ కాబట్టి దేవా మేము మీ ప్రేమ మీద విశ్వాసం కానీ సందేహం కానీ మేము పెట్టుకోకుండా దేవా నేను పరిపూర్ణంగా నేను నమ్మగల స్థితి మాకు దయచేయమని ప్రభుని అడుగుదా. ప్రభా మా దయచేయాల్సిన రీతిగా విశ్వాసము నన్ను దయచేయమని ప్రభుని అడగాలని దయచేయాలి. వాటి రీతిగా తండ్రి మీరు మాకు విశ్వాసంలో దయచేయండి. లోకంలో ఎక్కడ చూసినా ప్రభా నీ ప్రేమ మీద సందేహం కలిగించే వార్తలే. ఇదెందుకు ఇలా జరుగుతుంది, వీరెందుకు ఇలా ఉన్నారు, పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, వీరెందుకు ఇలా ఉన్నారు ప్రభు. ఇదే తండ్రి ఇప్పుడు అంచదినంలో అపాయకరమైన కాలంలో వస్తాయన్నా మీరు మనుషులు ఎలా ఉంటారో కూడా తెలియజేశారు. సజ్జనులు, ద్వేషులుగా, అనగాగలితులుగా, నిర్దయులుగా తండ్రి ఇంకా తండ్రి అనేక రీతిలుగా చెప్పవద్దు. స్వార్థపూర్ణ ప్రియులుగా, ధనాపేక్ష గలవారిగా, బిగ్గంలో వారిగా ఉంటారన్న తండ్రి మీరు ముందుగానే రాయించారు. మేము ఆశ్చర్యపడవలసిన పని లేదు ప్రభు. కాబట్టి దేవా ఈ వాక్యమే మాకు వెలుగు, ఈ వాక్యమే మాకు మాలో చీకటి ప్రాణంలోని తండ్రి మాలో నా జ్ఞానాన్ని పాలనలో లేదు ఈ వాక్యమే దేవా.
అటు గొప్పదైన తండ్రి వాక్యంలోని పలుకును బట్టి మమ్మల్ని ధైర్యపరుస్తూ తండ్రి అక్కడ వచ్చే వరకు తండ్రి ఈ యొక్క ఆత్మ కూడా ఆరిపోకూడదు దేవా తండ్రి అక్కడ దగ్గరలో ఉన్నాము మేము మీకు తిక్కు పుట్టించే శ్రమలు రావచ్చని రాయించని చెప్పారు కాబట్టి దేవా దేవా తండ్రి ఎట్టి శ్రమలు వస్తే మాకు తండ్రి తిక్క వస్తుందో కోపం వస్తుందో ప్రభా మీపై తండ్రి చిరాకు వస్తుందో విసుగుదల వస్తుందో ఇవన్నీ కూడా తండ్రి అపవాదపడు మృదమా అని గర్జిస్తూ మళ్ళీ తిరుగులాడుతున్నా మేము అలా మాటలు ఆడుకోకూడదు దేవా పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని ఇచ్చకు వెలిగించండి దేవా అనుదినము నేను ఆకడ వచ్చినప్పుడు మమ్మల్ని వెలిగిస్తూనే ఉన్నాడు తండ్రి తండ్రి నీకు వందనాలు మా విశ్వాస దీపాన్ని వెలిగించండి విశ్వాసం ఉంటేనే ప్రభా వాడిని విశ్వాసం గలవాడి నిత్య జీవం గలవాడన్నా నీ అంటూ నన్ను నీ పంపిన కుమార్ని మేము నన్ను తండ్రి సంపూర్ణ కలిగి ఉండాలి కాబట్టి దేవా మా విశ్వాసంలో కొన్ని కొరతలు కొద్దులు సరిచేయండి ప్రభా నన్ను దీపస్తంభం మధ్య సంచరించే మనిషి కుమారుడు యేసయ్యా ఇదిగో ప్రభా నేనే తరగతికి చెందిన వారము 7 తరగతుల్లో పరలోకంలో ఏ తరగతి వారు చెందిన వారమో మాకు తెలియదు తండ్రి మా భక్తికి మా విశ్వాసాలకు లోటుపాటు సరిచేయమని ప్రభునాడుదాం ప్రభా మా మీ జీవితాన్ని సరిచేయండి తండ్రి మేము ఏ విషయాల్లో కొదువుగా ఉన్నాం మేము తండ్రి మీరే అంతటి సంస్థాన్ని తన క్రమంగా దీవించి మర్యాదగా నన్ను ప్రభా తండ్రి నన్ను మేము నన్ను మీకు ఇష్టమైన ప్రీతికరమైన భక్తి జీవితము ఆత్మీయ జీవితం తండ్రి ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతులు మేము ఉన్నాం తండ్రి కాబట్టి ప్రతి వారికి వారి క్రియలు చెప్పు నీవు పాలిస్తానున్నావు తండ్రి కాబట్టి నీ చిత్తానుసారంగా ప్రతిదాన్ని నన్ను జరిగించమని నన్ను వేడుకోవాల్సిన వారమై ఉన్నాము వీటన్నింటికి లోకంలో అడ్డులే తండ్రి కాబట్టి దేవా నన్ను నా కుటుంబంలో సంఘములు మా పట్టణాన్ని సర్వమానవాళ్ళని నీ చేతులకు సమర్పణ చేస్తున్నాను కదా మీరు అంగీకరించండి తండ్రి స్తోత్రం ముఖ్యంగా ఈరోజు మంగళవారం తండ్రి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తండ్రి ఉన్నారు నేను ఎరిగిన వారు ఎరిగిన వారు ప్రభా అందరినీ సమర్పణ చేస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి నన్ను మిషన్ పరిచయం మా మిషన్లో నన్ను మీరు బయటపరిచిన మా బైబిల్ మిషన్ ఇతర మిషన్ అన్నిటినీ తండ్రి క్రైస్తవ పరిచర్యలు చేసే ప్రతి ఒక్కరిని వారి సేవలను ఈ చేతులు అప్పగిస్తున్నాం తండ్రి నశించిపోవడానికి నా నాశన మార్గంలో ప్రతి ఒక్క ఆత్మని చేతులకు సమర్పణ చేస్తున్నాం తండ్రి రక్షణ మార్గంలో ప్రవేశించిన వారిని కూడా నీ చేతులకు సమర్పణ చేస్తున్నాం దేవా తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన తండ్రి ప్రతి తెగులతో అనేకులు తండ్రి విశ్వాసాలు కూడా తండ్రి మరణించినట్టుగా మేము వార్తలు వింటున్నాం ప్రభు కాబట్టి దేవా తండ్రి యేసయ్య తండ్రి నిన్ను నమ్మిన ప్రభు మృతులైన వారిని ప్రభువులను మృతులైన మృతులు ధన్యులను వారి మంచజన్మ లేపుదలను తండ్రి నిరాకర సమయంలో కూడా నీ అందరూ విశ్వాసం ఇచ్చిన వారిని మృతుల గుంపులో నుండి వారిని లేపుతాను అన్ని వాక్యం రాయించా స్తోత్రం నాయన ప్రభా శక్తిమంతులైన నీ చేతులకే తండ్రి సమస్త అందరినీ నేను సమర్పణ చేస్తున్నాను తండ్రి వందనాలు స్తోత్రం దేవా తండ్రి ఏ ఒక్క ఆత్మ కూడా తండ్రి నశించుకోకున్నట్లుగా మీరే మీ గాయపడిన వస్తుందో లేవనెత్తండి దేవా దినమైన మీ చేతులు చాపుచున్నారు తండ్రి స్తోత్రం నాయన తండ్రి తండ్రి స్తోత్రం ప్రభా మీరు తండ్రి నా యుద్ధకు తిరిగి రండి అని మీ ప్రార్థన అన్న తండ్రి మీరు తండ్రి చేతులు చాచి తండ్రి చూస్తున్నారు ప్రభా మీకు వందనాలు స్తోత్రం ఆయన మీరు మమ్మల్ని పిల్లలుగా మేము వెనక తట్టే చూస్తున్నాం కాబట్టి మీరు హృదయం వాకిటి నేను తలుపు తడుచున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాను దేవా ఆ లోకానికి మార్గం మీరే తండ్రి యేసయ్య మీరు చెప్పేదంత సత్యమే ప్రభా దుష్టుడైన అపవాది ఆ సత్యమును బోధించి తండ్రి వాక్యంలో వక్రీకరింపజేసి బైబిల్లో దూషించి తండ్రి బైబిల్లో ఉన్న మాటల విషయంలో తండ్రి వాడు నన్ను సత్యమని తండ్రి ఇదిగో తండ్రి వాడు నన్ను అనేకులు చెరుపుచు తండ్రి తిరుగులాడుచున్నా మీరే జీవమైనారు మీరు మాత్రమే నా తండ్రి నిత్య జీవం ఇవ్వగలరు కాబట్టి యేసయ్య నీకు మించినది ఏది లేదు కాబట్టి దేవా తండ్రి ఏ కాల సమయంలో మీరే జ్ఞాపకం చేసుకుని దేవా అసత్యాన్ని చూపించి మోసగిస్తున్న అపవాదిని వాడి దూతల్ని తండ్రి దురాత్మలందరినీ కూడా తండ్రి నీ చేతులు అప్పగిస్తున్నాను తండ్రి వాళ్ళందరినీ కూడా మళ్ళీ
ఏసునామములో మేము వాళ్ళని బంధిస్తున్న దురాత్మలను అపవాద సైన్యము వీరును బంధించిన దేవా ఎన్నో ఆటంకములు పెట్టుచున్నాడు ప్రభా. అనేకులు నేను ఈ మాట నమ్మకుండా చేస్తున్నాను తండ్రి. కాబట్టి నేను వాడి సైన్యం మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరే వాడిని బంధించండి ప్రభా. వాడి పన్నాగం లైవ్ చేయండి తండ్రి. వాడి కార్యం లైఫ్ చేయండి తండ్రి. వందనాలు స్తోత్రం నాయన దేవా. తండ్రి అనేకులు తండ్రి నీ నామం పెట్టుకోకుండా తండ్రి వాడి లోకంలోకి లాగి వేస్తూ ములివెచ్చిన వాళ్ళు ఉన్నట్లుగా లోకము కావాలి, దేవుడు కావాలి, పాపము కావాలి, దేవుడు కావాలి తండ్రి. ఆయన ప్రభుత్వంలో వచ్చిన వాడుగా నమ్మకార్థ క్రైస్తవులుగా ఉండేటట్టుగా వాడు తండ్రి అనేకమైన తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపములు తట్టు, వాళ్ళతో కూడా ఆటపాటలు తట్టు, ప్రభా విలాసాల తట్టు ఆయన తిరిగేటట్టుగా ఆకర్షిస్తున్నాడు దేవా. ప్రభా వాడి తంత్రాన్ని వాడి తంత్రాన్నింటిని నన్ను మీరు లయం చేయండి తండ్రి. వందనాలు స్తోత్రం ఆయన. మీకు సమర్పణ చేస్తున్నాను, మీరు అంగీకరించి క్షేమాన్ని కాపుతాన్ని దయచేయబడుతున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రం ఆయన తండ్రి. మీకు వందనాలు దేవా. తన కాలగతులన్నీ మీ చేతిలో తన ఉండకబడదేవా. ఇదిగో తండ్రి ఆయన ప్రభుత్వ అక్కడ అతి సమీపంలో అయితే మాత్రం మీరు తండ్రి మా ఆత్మతో మీరు మాట్లాడుతున్నారు. స్తోత్రం ఆయన. గుర్తులు జరుగుతున్నవి, ప్రవచనములు నెరవేర్చినవి, మీరు చెప్పిన విషయంలో కూడా జరుగుతున్నవి కాబట్టి దేవా అన్నింటికన్నా గుర్తు గొప్ప గుర్తు విశ్వాసం కలిగి ఉండాలని మన యజమానులు తెలియజేస్తాం. అవును తండ్రి. మేము తండ్రి పెళ్లి కుమార్తె వధువు సంఘము వధువు సభ అరసే కాబట్టి అసలైన మనబెట్ట వెలసే కాబట్టి తండ్రి పెళ్లి కుమార్తె తండ్రి మగ శిశువు జన్మించాలంటే ప్రకటన గ్రంథం 12 చెప్పిన రీతిగా ప్రసవేదనతో స్త్రీ కేకలు వేయగా మగ శిశువును అసలైన మగ శిశువును కలిగినట్టుగా ఆ శిశువు పరలోకము వెళ్ళిపోయినట్టుగా మేము చూడగలుగుతున్నాం తండ్రి. నానా ప్రభా నేను సమయానికి ప్రసవేదన కేకలు అంటే ప్రార్థన తండ్రి, ప్రసవేదన ప్రార్థన దేవా తండ్రి. పెళ్లి కుమార్తె సంఘము ప్రవేశి రమ్ము రమ్ము రమ్ము, ఈ లోకం మాకు వద్దు, ఈ లోకము మాకు తగినది కాదు, ఏసయ్య మీరు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళండి తండ్రి. కేకలు వేసేటువంటి ప్రార్థన తండ్రి. ప్రార్థనలు ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్నాయని రాయించారు దేవా. వందనాలు. కాబట్టి దేవా తండ్రి లోకం మాకు ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా సరైనది కాదు తండ్రి, క్షేమకరమైనది కాదు తండ్రి. నా శరీర ప్రాణాలకు ఏది కూడా తండ్రి క్షేమకరమైన లోకం ఇది లోకం కాదు. ఎందుకంటే లోకంలో ప్రతి ఒక్కరిని కూడా అపవాది వాడి గుప్పెట్లో పెట్టుకున్నాడు. వాడు ప్రతి ఒక్కరి మీద అధికారం చలాయించుకున్నాడు. ఎందుకంటే వాడు చెప్పిన అబద్ధములతో మోసం చేసి వాడే అధికారాన్ని ఏలుబడి చేస్తున్నాడు. కానీ ప్రభా మీరు మాత్రము తండ్రి మీరు సత్యం చెప్తున్నారని ఎవరైతే మీరు రెక్కల క్రిందకు వస్తారో వారందరినీ కూడా మీరు కాపాడుతున్నారు. మీ నామదారులందరినీ కూడా మీరు కాపాడుతున్నారు. అలా కాపాడుచు ఒకనాడు తండ్రి మీరు ఈ చెంతకు సురక్షితమైన స్థలములకు తీసుకెళ్ళి కానీ నాకు కాబట్టి దేవా మీ అన్న నమ్మకం వచ్చిన వాళ్ళు సిద్ధపరచు తండ్రి. స్తోత్రం ఆయన. మన దేవానికి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. లోకమంతటికి రాబో శోధన నేను మిమ్మల్ని కాపాడదను అన్నాం తండ్రి. ప్రభునామం ప్రార్థన చేయ వారందరూ రక్షించబడును. స్తోత్రం ఆయన. మీరు దొంగలు వస్తున్నారు కాబట్టి దేవా తెల్లవారుజాము కోడుకు కాలం అయిపోయింది తండ్రి, అన్ని కాలం అయిపోయింది. తెల్లవారుజాము కాలం ప్రాంతానికి సమీపమైన కాలంలో మేము వచ్చాం తండ్రి. ఏదైనా ఏమైనా అన్నట్టుగా ఉంది కాబట్టి దేవా ఇక ముందుకైనా ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి ఇంకో ప్రభా ఇప్పటికే తండ్రి ఏ తండ్రి శ్రమైనా మేలు కొరకే అన్నాం, ఏ కీడైనా కీడు చాటున మేలన్నాం తండ్రి. ఎన్ని శ్రమలు దానులను ప్రభా ఇన్ని సంవత్సరంలో తండ్రి ప్రభా ఎంతో మంది ఉద్యోగాలు వ్యాపారంలో పనులు పాటలు చేసుకునే అందరూ కూడా తండ్రి 6 రోజులు కష్టించి పనిచేసి 7వ రోజు విశ్రాంతి అన్నట్టుగా కిలో పనిచేసి వారుగా దేవుడు మాత్రమే ఆరాధించేవారుగా ఉండి ఉండొచ్చు కాదు దేవా. ఈ తెలుగు కాలంలో కరువు కాలంలో లాక్డౌన్ కాలంలో తండ్రి గవర్నమెంట్ వారి ద్వారా 10,000 తగ్గించటకు తండ్రి స్కూల్ విద్యార్థులకు కానీ చదువుకునే సమయం కూడా తగ్గించబడినట్లుగా పనిచేసేవారు కూడా 10,000 కూడా తగ్గించబడినట్లుగా తండ్రి నన్ను తండ్రి నన్ను ప్రతి ఒక్కరికి విశ్రమ సమయము విశ్రాంతి సమయము ప్రభా ప్రతి
ఒక్కొక్కరు దొరికినట్లుగా మీరు సహాయం చేశారు. అనేకులకు తండ్రి నేను వెతుకుటకు నా ప్రభు మీరే సమయాన్ని అనుగ్రహించారు దేవా. మీరు 3 నెలల నుండి లాక్డౌన్ కారణమే కాకుండా ప్రభు ప్రతిరోజు కూడా తండ్రి త్వరగా పని నుండి రావడము తండ్రి తండ్రి విశ్రమించే సమయం ఇచ్చారు. మీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించే సమయం కూడా అనేకులకు ఇచ్చారు తండ్రి. స్తోత్రమైన నిన్ను వెతుకువాడు ఎవరైనా కలగాలంటే ఎవరికి కూడా మీరు వెతికే సమయమే లేదు నాయన. ఆశ లేదు, తలంపే లేదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అనేకమైన విలాసాలు కల్పించే తండ్రి వాడి తట్టు తిప్పుకొని ప్రభులో ఒక భోగభాగ్యంలో సరదా సంతోషంలో సుఖ సాధనలు తండ్రి తట్టు తిప్పి లోకాశ శరీరాశ వైపు తిప్పినైనా మన తండ్రిలో జీవకుడమ్మ వైపు తిప్పి అనేకులు తన గుడివారిగా చేస్తుంది దేవా. కానీ తండ్రి యోధాగోత్రం సింహం విజయము మీదే నీ బిడ్డదే కాబట్టి అనేకులను నన్ను అనేకులు రక్షించారు. విషయంలో కూడా మీరే సహాయం చేయండి. వందనాలు స్తోత్రం నాయన తండ్రి. మేము చెప్తే నమ్మరు కానీ తండ్రి మీరు వారి మనోనేత్రం తెరవచేయండి ప్రభా. వారి హృదయాన్ని తెరవచేయండి తండ్రి. పరిశుద్ధాత్మడా మీరే ఒప్పింప చేయండి దేవా. జరుగుతున్న వారిని చూసి అనేకులు తండ్రి నా ప్రభా జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తున్నారు, అన్వేషిస్తున్నారు ప్రభా. నా తండ్రి ఇంకా వాళ్ళు ఇంకా తండ్రి వారి నాన్నకు మీరు అనురీతిగా తండ్రి మీరే సహాయం చేయండి దేవా. మీరు వారికి కనపడని మాట్లాడండి దేవా. కళలోనూ దర్శనంలోనూ మీ శిలువ దర్శనాన్ని అనుగ్రహించండి తండ్రి. మీరే తండ్రి ఇదిగో మోక్షము చేర్చే దేవుడని మీరు మాత్రమే నుండి ప్రతి ఒక్కరికి మోక్షం కలిగించే నా ప్రభా రక్షకుడని ప్రతి ఒక్కరికి తెలియజేయవచ్చు. ఈ పాదలు పెట్టి వేడుకొచ్చున్నాను ఆయన తండ్రి. ఒకనాడు ఒక తండ్రి జన్మ కలటకు ఒకనాడు ప్రసవేదన చాలునా అన్నట్టుగా తండ్రి ఒకరు రక్షించబడటకు ఎంత ప్రాంతం కావాలి దేవా. మరి తండ్రి ప్రతి ఒక్క దేశం ప్రతి ఒక్క రాష్ట్రం దర్శించండి, ప్రతి ఒక్క పట్టణమును గ్రామమును దర్శించండి, ప్రతి ఒక్క వంశమును ప్రతి ఒక్క భాష మాట్లాడమని దర్శించండి. ప్రతి తండ్రి అనేక మతంలో మార్గంలో అనుసరిస్తున్న వారిని దర్శించండి. ప్రతి ఒక్కరిని తండ్రి అన్ని వృత్తుల వారిని దర్శించండి. అన్ని తండ్రి పాప స్థితిలో ఉన్న వారిని దర్శించండి, వ్యాధి స్థితిలో ఉన్న వారిని దర్శించండి, భేద స్థితిలో అవస్థల స్థితిలో చిక్కుల్లో ఉన్న వారిని దర్శించండి నాయన. అందరినీ దర్శించు తండ్రి. ఆయన మీరే తండ్రి వారిని రక్షణ మార్గంలోకి ఆకర్షించుకోండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీ వందనాలు స్తోత్రం నాయన తండ్రి. వందనాలు తండ్రి. ఈ నెలల వారమైన మమ్మల్ని ఎంత ఆశ్చర్యకరమైన రీతిగా విగ్రహాలలో ఉన్న వారిని దర్శించండి. అనేక రకమైన పాపంలో పడిపోయిన వారిని దర్శించండి. పాప బంధకంలో పడిన వారిని దర్శించండి నాయన. ఆ పాప బంధకాలను తగ్గొట్టి తిరిగి తోడుకుంటండి. క్షేమకరమైన మీ రెక్కల క్రిందకు తోడుకుంటండి దేవా. పరిశుద్ధాత్మ దేవ మీరు మాత్రమే పని చేయగలరు దేవా. మీరే అనేకులకు నన్ను ప్రేరేపణ పుట్టించగలరు. మీరే అనేకుల తండ్రి నన్ను తండ్రి తండ్రి సమస్తమైన సత్యంలోకి నడిపించగలరు. అన్ని సంగతులని వివరించేది మీరే దేవా తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రం నాయన. అంచెదేవులను నా ఆత్మను కొమ్మరిస్తానన్నావు తండ్రి. అని ఆత్మను కొమ్మరించండి. సర్వజనుల మీద పనికలతల మీద పనికావటాన్ని అంటుంది. సమస్తమైన వారి మీద ఆత్మను కొలతమైన ఆత్మను కొమ్మరించిన ద్వారా తండ్రి నాయన తండ్రి మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకోగలరు. ప్రతి ఒక్కరు నన్ను మహిమపరచగలరు దేవా. మీకు వందనాలు స్తోత్రం ఆయన. సర్వశక్తిమంతుడా తండ్రి అక్కడ సమీపిస్తుంది కాబట్టి దేవా నన్ను ఇంకా వేగవంతంగా నీ పని జరిగించింది ఆయన. పెళ్లి కుమార్తెలు సిద్ధపడవలసిన వారందరినీ కూడా పోగు చేయండి దేవా తండ్రి. ఆయా పనుల్లో ఉన్నవారిని కూడా తండ్రి నీ మీద ఆశ ఉన్నప్పటికీ నీతో సహవాసం చేయాలన్నప్పటికీ ఓ తండ్రి సమయం లేక ఆరోగ్యం లేక నీరు లేక స్థలం లేక అనేక బిడ్డలు తండ్రి ఆత్మీయంగా సిద్ధపడలేకపోతున్నాము. లోతు కుటుంబాన్ని తండ్రి వెనుకుని నడిపించుకో తండ్రి. దేవదూతలు పంపి వారి చేతులు పట్టి తండ్రి ఆ ఊరి గౌని వద్దకు నడిపించి తీసుకొచ్చారండి దేవా. ఎంత గొప్పగా తండ్రి సేవను రక్షించారు తండ్రి. ప్రభా నేను ఎరిగిన వాళ్ళు ఎవరిని కూడా తండ్రి విడిచిపెట్టేవారు కాదు అయినా నేను ఎరిగిన ప్రతి ఒక్కరు నీకు భయము భక్తి ప్రతి ఒక్కరు నేను దృష్టిస్తున్నారు కాబట్టి దేవా. అటు రీతిగా లోతు కుటుంబాన్ని నేను ఎలాగైతే ఆ సులభంగా నుంచి బయటకు నడిపించి తీసుకొచ్చేస్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. లోకమైన పాపలోకం నుండి తండ్రి పాప ఫలితంలో వ్యాధుల లోకం మరణం లోకం
శక్తి లేని వాళ్ళు అందరినీ కూడా తండ్రి పరిశుద్ధాత్మ మీరు తండ్రి ఇప్పటికీ అనేకమైన పరిస్థితులు మారిపోతున్నదా ఇంకా తండ్రి ఎందుకు తండ్రి ఏది జరిగినా తండ్రి మాకు మీ జీవనం కొరకే తండ్రి కాబట్టి దేవా నీకు వందనాలు స్తోత్రం నాయన మా మేలు కొరకే తండ్రి ప్రతిదీ జరిగిస్తున్నాం అగ్ని నేను స్తుతిస్తున్నాం తండ్రి నా ప్రొఫైల్గా వందనాలు స్తోత్రం నాయన నా పేరు సజీవుల గుంపుకు ఎవరెవరు తండ్రి చేరాలో తండ్రి ఆ సజీవుల గుంపులో సజీవులుగా అర్హమైన స్థితిలో తండ్రి అనేకులు చేర్చబడినట్లుగా తండ్రి నా తండ్రి మీరే అనేకులు వచ్చండి ఆ శ్రమల కాలంకి ఎవరు వెళ్ళిపోకుండా తండ్రి ఆ శ్రమలకి తండ్రి అంతక్రీస్తు పరిపాలన సమయానికి మేము అనేకులు తండ్రి మా కుటుంబస్తులు కానీ నిన్న ఎవ్వరు కూడా తండ్రి అంతక్రీస్తు పరిపాలన వెళ్ళిపోయి పడనాడు పాటలు పాడకుండా తండ్రి మీరే తండ్రి తండ్రి మీ పరిశుద్ధాత్మ కార్యం కోసం చేయండి దేవా ఎటు చూసిన తండ్రి వెలపడుతున్నారు కాబట్టి తండ్రి మీరు మా దైవం చెప్పిన రీతిగా ప్రతిదిన సరైన సాహసం చేసిన వారు వేచర మహిమ పొందుతారు వేగంలో వేగం తెలిసిన తండ్రి నన్ను చెప్పిన రీతిగా మేము ఈ శరీరంలో నిత్యం సాహసం చేయగా తండ్రి ఈ పునరుద్ధరణ బలంగా ఆరోగ్య శక్తిగా నింపి మీరు ఆకలిలో తండ్రి మమ్మల్ని తండ్రి నా తండ్రి ఆకర్షించుకుంటూ సిద్ధంగా ఉన్నారు నివాసంలో తీసుకున్నట్టు నా తండ్రి ఆశ ఉన్నారు కాబట్టి లేదా తండ్రి నన్ను కుదురుగా నీ సన్నిధిలో కూర్చునే స్థితి ఈ వాస్తవం చదివి ధ్యానించే స్థితి నేను ప్రార్థించే కృప నిన్ను విరుద్ధము స్థుతించి జీవమా ఎక్కువ చేసిన ఏమైనా మనవద్దు తండ్రి నేను చేసిన ఏమైనా మర్చిపోకుండా స్థుతించే వాళ్ళ మేము ఏమైనా విషయాలు స్థితిలో చెల్లించాలో తండ్రి నేను మర్చిపోవచ్చు పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్క విషయంలో నేను స్థుతించాలి కదా అట్టి స్థితిని అందరికీ దయచేయాలి తండ్రి ప్రతి ఒక్క అంశం గురించి మేము ప్రార్థించాలి తండ్రి వాటిని జ్ఞాపకం చేయి పరిశుద్ధాత్మ దేవా తండ్రి మా ప్రార్థన ఊహించాలి స్థితిని ఊహించాలి తండ్రి స్తోత్రం నాయన మేము ఎవరికి సువార్త చెప్పాలి వారికి చెప్పాలి దేవా తండ్రి మేము ఎవరికి సాక్ష్యం వినిపించాలి వారికి వినిపించాలి కాబట్టి నా పెళ్ళకు మాత్రమే సిద్ధం కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఇట్టిన ప్రభ లక్షణాలు కలిగి ఉండాలని తెలియజేస్తాను కాబట్టి దేవా తండ్రి స్తోత్రం నాయన మీరే సహాయం చేయండి దేవా తండ్రి మనకి ఇష్టమైన వారిగా ప్రియమైన విడలుగా మేము సిద్ధంగా కావాలి దేవా అది పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయం వల్లనే కాబట్టి నిత్యము మమ్మల్ని ఆత్మతో నింపి తండ్రి శుద్ధి చేసి తండ్రి జ్ఞాపకతో నింపి దేవా సిద్ధం చేయండి దేవానికి స్తోత్రం నాయన ప్రతికూల పరిస్థితులన్నీ అన్ని తెగులన్నింటినీ తనని సమర్థం చేస్తాం కాబట్టి కాక అవేమి మాకు అడ్డంకులుగా ఉండకుండా ఏ ఒక్క బిడ్డకి ఏది ఆటంకంగా ఉండకుండా తండ్రి అలా ఉండడం తండ్రి సైలెంపు కావటకు ప్రార్థనకు అర్పించుకుంటున్నాను దేవాలయం తెరచడానికి సహాయం చేసిన దేవవందనాలు తెలియజేసుకున్నాం తండ్రి మన దేవానికి వందనాలు దేవా ప్రతి విధమైన శక్తిహీనతలు అనారోగ్యంతో బిడ్డని గాయపడిన వస్తుంటాం మొట్టని స్వస్థపరచున్న ఆయన వృద్ధులు చంటి బిడ్డలు నడి వయసులో ఆపరేషన్ చేసుకున్న బిడ్డలు నరమైన సమస్యలు మరి క్యాన్సర్తో రేడియేషన్ ట్రీట్మెంట్కి వెళ్ళిన బిడ్డలు మరి కాళ్ళలో ఆపరేషన్ జరిగిన బిడ్డలు శరీరాన్ని నడలేని పరిస్థితి శక్తిహీనత తండ్రి ప్రభా తండ్రి ఈసయ్య అనేక తన కాలు అనేక రోగములు జరుగులు తండ్రి గాయపడిన వస్త్రంతో ముట్టని స్వస్థపరచండి ఉన్న బాధలతో బాధపడి
ఎక్కడికైనా జనం ఎదిరి వచ్చిందో తెలుసునా థ్యాంక్స్ ప్రభా. తండ్రి నాన్న ప్రభు ఎవరెవరు నన్ను ఇష్టజనం వారు నన్ను తోడుకుని ఆకర్షించుకుని ప్రభావ తీసుకురండి దేవా. విషయాలు మీరే స్థాపించారు, మీరే నడిపించి విధి చేసి ప్రభావపరచండి, జనాలను పిలవండి, మహిమ చూపండి దేవానికి వందనాలు స్తోత్రం ఆయన. అలాగే దేవితర విషయాలు పరిచయం దీవించండి, ప్రతి ఒక్క సేవకుడు సేవలను దీవించండి. అబద్ధ బోధనతో మోసపోయిన బిడ్డలు విడిపించండి. అబద్ధ బోధన చేసేటువంటి వాక్యం విరుద్ధమైన సంఘములు బోధనకు సమర్పణ తండ్రి. నువ్వు సత్యవంతులవి తండ్రి, అసత్యం మీకు అసహ్యం దేవా. అబద్ధములు మీరు అసహించుకుంటున్నారు, మీకు హేయమైనవి అబద్ధములు కాబట్టి అబద్ధికులు అని ఆ నరక కూడా వేసుకోకూడదు కనుక బోధకులకు మరి కఠినమైన తీర్పు కాబట్టి దేవా. మేము బోధించే ప్రతి ఒక్కరు దైవాన్ని ఆచరించి బోధించేవారు వాడిని బాధ్యత ఇచ్చింది ఆయన. పరలోకంలో అటువంటి ధనుదాన్ని ఎంచబడతారని స్తోత్రం ఆయన. వారి ప్రభావ తండ్రి శక్తిమంతుడా తను మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పరిచర్య ప్రార్థన పరిచయం స్థుతి ఆరాధన దీవించిన వాక్య పరిచయం దీవించండి, అభివృద్ధి చేయండి. అనేకులు వీటిని విని తండ్రి విశ్వాసంతో నింపబడాలి. ఆత్మీయ రక్షణ పొందిన బిడ్డగా రక్షణ ఎదగాలి, రక్షణ లేని వారు రక్షణ తెచ్చుకోవాలి, వారు మనసు పొందాలి తండ్రి, ఇంకో పాత్రం చెందాలి. విశ్వాసులు పిల్లలకు పాపంలో వారి సైతం అనేకులు తన సత్యాన్ని గ్రహించగలిగినట్లుగా వారి మనోనేత్రంలో తెలియచేయండి ప్రభావ. వారి నాయకులకు మీరే మీ రాజ్యం కొరకు సిద్ధపరిచింది దేవా. తండ్రి స్తోత్రం ఆయన. దేవా ఈ ఒక అంత్యక్రీస్తు పరిపాలన వరకు ఉండకుండా తన అనేకులు తల్లి శ్రమ తర్వాత ఈ తెగులు కాలం కరువు కాలం తర్వాత తండ్రి ఈ శ్రమ తర్వాత మహిమ స్థితిని దయచేసి ప్రతి ఒక్క సేవకుడు సేవకురాలు అనేక ఆత్మల పంటకు ఎదురుబాటుగా దయచేయండి తండ్రి స్తోత్రం ఆయన. నీకే ఘనత కీర్తి మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. విడిచిమర్చిన అంశాలన్నింటినీ నెరవేర్చిన దేవా తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థనాంశం మా కొరకు మమ్మల్ని ప్రార్థన సహాయం అడిగిన బిడ్డలు వారికి నన్ను సహాయం చేయండి, వారిని దీవించండి, ఉద్యోగంలో విడిపించి ఉద్యోగస్తులుగా చేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరు కూడా పట్టుదలలో ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి బిడ్డలుగా ఉంచండి దేవా. ఇంత సహవాసం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అంటే ప్రేరేపణ సమయం వీలు దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం ఆయన. తండ్రి ప్రార్థనాంశాలన్నిటిని నెరవేర్చండి ఏసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ప్రార్థించిన మనము స్తుతించవలసిన వారమైనాము. దేవానికి వందనాలు స్తోత్రం ఆయన. మంగళవారం దినం ప్రభావ తండ్రి అన్ని స్తుతించడం ప్రార్థించిన సహాయం చేసిన దేవా స్తోత్రం ఆయన. అన్ని అంశంగా ముందు వేసి నెరవేర్చిన తండ్రి స్తోత్రం ఆయన. క్రైస్తవ మిషనరీ పరిచయం మొబైల్ మిషన్ దీవించిన తండ్రి స్తోత్రం ఆయన. పరిచయాలు అన్ని పట్టణాల పల్లెలకి వ్యాప్తి చేయడం భావించిన తండ్రి స్తోత్రం ఆయన. మిషన్ కాలంలో ప్రభు పెద్దల్ని నా కుటుంబం సేవలు దీవించిన తండ్రి స్తోత్రం ఆయన. తండ్రి స్తోత్రం ప్రభుత్వాలు మిషన్లో పక్షంగా పనిచేస్తున్నాను ఇంకా తండ్రి మీ శక్తితో ఆత్మీయతలతో ఇంకా తండ్రి ఆత్మవాదనతో వాడబడాలి వాక్యం దయచేసిన తండ్రి స్తోత్రం ఆయన. మిషన్లో వారిని దర్శనం వారికి ఇచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. అనేక వరం ఇచ్చి స్వస్థత వారికి ఇచ్చిన అనేక వాడిని తండ్రి స్తోత్రం ఆయన. మిషన్ కొలుగొనని కొరతలన్నీ తీసేసిన స్తోత్రం ఆయన. తండ్రికి వందనాలు స్తోత్రం ప్రభావ. తండ్రి తెగులు నన్ను చేసిన తండ్రి స్తోత్రం ఆయన. వ్యాక్సిన్ చేసిన తండ్రి స్తోత్రం ప్రభావ. ఇంకా బయట ప్రమాణాలు చేసిన అనేక చుట్టూ నిరంతరం కంచి వేసి తండ్రి స్తోత్రం ఆయన. కరోనా వైరస్ పడకుండా కాపాడు తండ్రి స్తోత్రం ఆయన. ఆ వ్యాధి కార్యక్రమంలో కరోనా వైరస్ వేస్తున్నాము, బంధిస్తున్నాము. ఆ వ్యాధి కార్యక్రమాలకి క్షీణింపజేస్తున్నాడు. ఇంకా లైవ్ చేయండి, ధరించాలి మీద వాడు లైవ్ చేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రం ఆయన. ఆరోగ్యవంతులు ముట్టి స్వస్థపరిచి తండ్రి స్తోత్రం. కోవిడ్-19 అంతా త్వరగా ఎక్కువ పాటించి తండ్రి స్తోత్రం. ప్రతిరోజు కేసులు అనేవి పెరుగుతున్నాయి దేవా. తండ్రి వాటిని తండ్రి పెరగకుండా ఉన్నారు తండ్రి. ఆ కేసులు ప్రభావ ఎక్కువ వారి సంఖ్య పెంచిన తండ్రి స్తోత్రం. ఉచితమైన వ్యక్తిగత వైరస్ ప్రభావ ఎవరు పడకుండా అందరు చుట్టూ డాక్టర్లు కంచి వేసిన తండ్రి స్తోత్రం ఆయన. నేను తండ్రి సురక్షితమైన కంచికు రకాల అనేక భాగం ఇచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. నేను నన్ను తెలుసుకోగల భాగం అనేకకి ఇచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. రూపాంతరం చెందిన భాగం ఇచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. నిరాకరణ భాగం గల దీవెన కనిపించిన తండ్రి ఆయన. ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్న తండ్రి స్తోత్రం ప్రభావ. అనేకులు తండ్రి ప్రభావ ఇక సహాసం చేయగల భాగం అనేకులకు ఇస్తున్న తండ్రి స్తోత్రం. ప్రార్థన చేయగల రోదన గౌరవంతో ప్రార్థన చేసే వారికి ఇచ్చిన తండ్రి స్తోత్రం తండ్రి. జ్ఞాపన తండ్రి జ్ఞాపన చేయించేవారిగా అనేకులు తండ్రి స్తోత్రం.
దేవా నాకు కనబడి నాతో మాట్లాడు, అందరికీ కనబడి అందరితో మాట్లాడు. ఓకే. స్తోత్రం నాయన తండ్రి, స్తోత్రం. పరలోకమైన మా తండ్రి, నిన్ను పరిశుద్ధపరచబడినాక నీ రాజ్యం వచ్చినాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అంతా నెరవేరుగాక. మానవుడైన ఆహారం నేర్పం దయచే మా ఆయన అపరాధం చేసి మా క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మ శోధనలకు తెగకీను తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె ప్రవేశకులు చేయము అపార్కీయులైన ప్రవేశకులు చేయము అపార్కీయులై ప్రవేశకులు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సర్వమును సృజించిన తండ్రి అయిన దేవుని ప్రేమయు, సర్వమును రక్షించిన లోకరక్షకుడైన యేసుప్రభు కృప, సర్వమును సర్వలోకమును ఆదరించి సాయపరిచిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము దీవెన ఆశీర్వాదము చేయబడిన సన్నిధికి ప్రతి ఒక్కరి జీవితంలో తోడండి నిత్య జీవం కొరకు సిద్ధపరచుగాక. ఆమేన్. అందరికీ మరణాత.